ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు అని కొనియాడారు. కాకతీయుల శౌర్యానికి, రాణి రుద్రమ సుపరిపాలనకు కేంద్రం ఓరుగల్లు అని వివరించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఓరుగల్లులో సభ నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మోదీ వచ్చాక ఎంత అభివృద్ధి జరిగిందో తాను చెబుతానంటూ వరంగల్లో స్మార్ట్ సిటీ కోసం కేంద్రం 196 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వరంగల్ జిల్లాలో సైనిక స్కూల్ రాబోతుందన్నారు. వరంగల్లో 500 కోట్లతో బైపాస్ రోడ్ వేశామన్నారు. రాష్ట్రంలో రోడ్ల కోసం కేంద్రం 20,000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఉద్యమాలకు కిల్లా. అందుకే ఈరోజు అత్యంత అద్భుతంగా వేలాది మంది యువకులు, రైతులు, రైతు బిడ్డలు, రైతు కూలీలు అందరూ కూడా ఈ బహిరంగ సభలో వచ్చారు. మీకందరికీ తెలుసు, గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉంది. నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నేను ఒకటే, ఈ ఓరుగల్లుకి ఎందుకు వస్తా ఉన్నారు నడ్డా గారు, ఏం చెప్తారని అడిగారు. అయ్యా కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మోచేతి నీళ్లు లాగేటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, చెవులుంటే కండ్లుంటే ఒక్కసారి ఈ వరంగల్ జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఈ రోజు నేను చెప్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు మీది. నువ్వేం చెప్పావు? ఎన్నికలప్పుడు, మున్సిపల్ ఎన్నికలప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నేను కుర్చేసుకొని కూర్చుంటాన్నావు. వరదలు వచ్చినప్పుడు కుర్చేసుకొని కూర్చుంటున్నావు. నీ ఫామ్ హౌస్లకి వెళ్ళా కుర్చీ రాదు, నువ్వు ఇక్కడ కూర్చోవు. అందుకే నేను తెలంగాణ అభివృద్ధి గురించి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు. కానీ ఒకటే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇస్తా ఉంది. కానీ ఈరోజు ఒక తొండి ప్రభుత్వం, ఇది ఒక అబద్ధాల ప్రభుత్వము, విషం చిమ్మేటువంటి ప్రభుత్వము. ఇచ్చిన డబ్బులు మనం ఖర్చు పెట్టొద్దట, ఆయననే ఖర్చు పెట్టాలట, వాళ్ళ కుటుంబమే ఖర్చు పెట్టాలయ్యా. అయ్యా, కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వము ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే రుణం ఇచ్చామనుకోండి, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయిందో చెప్పాలి.